ఈ వీడియో జీసస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. మనందరికీ పువ్వులు అంటే చాలా ఇష్టం, నాకు కూడా పువ్వులు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ పువ్వులు ఉన్నాయి, ఈ పువ్వులు నేను ఇష్టపడితే తీసుకుని తెంపుకొని ఇంటికి పట్టుకెళ్తాను. కానీ అదే ఈ పువ్వుని నేను ప్రేమిస్తే దీన్ని తెంపకుండా నీళ్లు పోసి పెంచాలనుకుంటాను. ఇష్టం వేరు, ప్రేమ వేరు. లైకింగ్ ఈజ్ అబౌట్ టేకింగ్, లవింగ్ ఈజ్ అబౌట్ గివింగ్. లైకింగ్ వేరు, లవింగ్ వేరు. మనం ఒక వ్యక్తిని ఇష్టపడితే మనతో వచ్చేయాలనుకుంటాం, పొజెసివ్ గా బిహేవ్ చేస్తాం. అదే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం, వాళ్ళకి మేలు జరగాలని కోరుకుంటాం, వాళ్ళు ఎదగాలని, వాళ్ళకి ఏ కీడు జరగకూడదని మనం ఆలోచిస్తాం. అది ప్రేమ. ఇష్టం వేరు, ప్రేమ వేరు. లవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లైకింగ్. లైక్ వేరు, లవ్ వేరు. ఒక వ్యక్తిని ఇష్టపడడం వేరు, ఒక వ్యక్తిని ప్రేమించడం వేరు. అందుకే బైబిల్లో కూడా 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది: ప్రేమ అంటే మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ త్వరగా కోప్పడదు, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. అన్నిటికంటే గొప్పది ప్రేమ అంట. ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది. నిజమైన ప్రేమ గెలుస్తుంది. ఒకవేళ ఓడిపోయిందా, అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది. దేవుడు కూడా అంటే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి లోకాన్ని తీసేసుకోలేదు, గాని ఈ లోకం కోసం తను తానే అర్పించుకున్నాడు. దేవుడు నిన్నెంతో ప్రేమించి నీ మేలు కొరకు, నువ్వు బాగుండాలని, నువ్వు భూమి మీద కూడా బాగుండాలని, అలాగే భూమిని విడిచిపెట్టి నిత్య జీవంలో ఉన్నప్పుడు కూడా నీ ఆత్మ క్షేమంగా, సురక్షితంగా ఆ నిత్యరాజ్యంలో ఉండాలని నీ కోసం, నా కోసం ఆయన శిలువ మీద ప్రాణాలు అర్పించాడు. అది నిజమైన ప్రేమ. యేసు ప్రభు యొక్క త్యాగం ప్రేమతో చేసిన త్యాగం. అది ఓడిపోలేదు, గాని ఈ రోజు గెలిచి మనలందరినీ విజయోత్సవంతో నడిపిస్తుంది. గాడ్ బ్లెస్ యు.